ఆయనను గూర్చి రాయబడినటువంటివన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. కాబట్టి సమాధిలో నుంచి ఆయన లేపాడు. సమాధిలో పెట్టారు కాబట్టి సమాధి నుంచి లేపాడు అన్న సంగతి మనకు అర్థం కావాలి. అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను. యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనపడెను. వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులయ్యారు. గలిలయలో ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులు కూడా యేసుక్రీస్తు వారికి సాక్షులై ఉన్నారు. ఎందుకంటే అందరి ముందు ఆయన చంపబట్టము, తిరిగి 3 దినాలు లేపబట్టము, లేచిన తర్వాత ఆయన అనేక దినాలు మరి అక్కడ వాళ్ళందరికీ కనపడ్డట్టు మరి ఇక్కడ లేఖనం ఉంది. కాబట్టి ఇంత గట్టి సాక్ష్యం ఉన్న తర్వాత కూడా ఇప్పటికి కూడా ఇంకా చాలా మంది అంటే యేసుక్రీస్తు చనిపోలేదు, ఆయన లేవలేదు, ఇదంతా కూడా దేవుడు ఆయన్ని మహిమక మీ కళ్ళకలా చూపించి మరి తీసుకెళ్ళాడు తప్ప ఆయన చనిపోలేదని చెప్పి చాలా మంది ముస్లిం సహోదరులు కూడా ఇలాంటి తప్పుడు ఆలోచనలో ఉన్నారు. లేదండి, ఖచ్చితంగా అపోస్తుల సాక్ష్యం ఉన్నారు. ఆ కాలంలో ఆయన సిలువేస్తుండగా చూసిన వాళ్ళు, సమాధిలో పెట్టడం చూసిన వాళ్ళు, తిరిగి లేపబడి ఆయన వాళ్ళ మధ్య తిరగటం, ఇవన్నీ చూసినటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. దేవుడు యేసును లేపి ఇతరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడు. మేమును అంటే అపోస్తులైనటువంటి నేను, అలాగనే బర్నాబా, మేము కూడా సువార్త మీకు ప్రకటించుచున్నాము. దేవుడు లేపినవాడు బాగా గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు తనంతట తాను లేవడం కాదు, దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. అంటే ఈయన కుళ్ళు పట్టకుండా తిరిగి 3వ దినాన లేపినవాడు దేవుడు. దేవునికి ఆయన కుమారుడైన క్రీస్తుకు తేడా ఉందండి. చనిపోయి సమాధిలో పెట్టబడ్డవాడు యేసుక్రీస్తు, ఆ సమాధిలో నుంచి తిరిగి 3వ దినాన లేపినవాడు దేవుడు. కాబట్టి దేవుణ్ణి మర్చిపోవద్దండి.